తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలపై మనతో మాట్లాడడానికి బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ మనతో పాటు ఉన్నారు. వారు అడిగి తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. సార్, బీఆర్ఎస్ కాంగ్రెస్లో విలీనం కాబోతుందంటూ నిన్న బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ చేసిన మాటల్లో వాస్తవం ఉందా? అది పార్టీ పరమైన కామెంటేనా లేకుంటే వ్యక్తిగత కామెంటా? ఎట్లా చూస్తారు? వాస్తవంగా టీఆర్ఎస్ అనే పార్టీ 2014లో స్వయంగా మాజీ ముఖ్యమంత్రి ఆనాడు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా కేసీఆర్ గారే చెప్పారు, టీఆర్ఎస్ అనే పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నారని. అది వాళ్ళ అంతర్గత విషయం. వాస్తవంగా 10 సంవత్సరాల క్రితమే విలీనం కావాల్సినటువంటి పార్టీ 10 సంవత్సరాల తర్వాత విలీనమవుతున్నట్టు అనిపిస్తూ ఉన్నది. ఆ రోజు 10 సంవత్సరాలు అధికారాన్ని అనుభవించి భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తలేదు కాబట్టి ఆ రకమైనటువంటి ఆలోచన ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది. ఏది ఏమైనా ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే ఇప్పటివరకు విలీనం అయినా కాకుండా కాంగ్రెస్ పార్టీతోనే టీఆర్ఎస్ అనే పార్టీ అనుసంధానమై ఉన్నది. గతంలో కలిసి అధికారాన్ని పంచుకున్నారు, గతంలో కలిసి అన్ని విషయాలు చేసుకున్నారు. ఈరోజు కూడా ఈనాటి ముఖ్యమంత్రి గారు గొప్పగా చెప్పింది కదా, గతంలో జరిగినటువంటి అవినీతి అంతా కూడా మేము బయట పెడతాం, టీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా జైల్లోకి పంపుతామని చెప్పారు. ఏమైంది? ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా, సంవత్సరన్నర కాలం తర్వాత కూడా ఏ ఒక్క టీఆర్ఎస్ పార్టీ నాయకుడు జైల్లో పోతలేడు. కూలిన ప్రాజెక్టుల మీద సరైన రీతిలో దర్యాప్తు లేదు. వాళ్ళకు కూడా ఒక ఆశయం ఉన్నది, కాంగ్రెస్ పార్టీకి ఎట్లా కూడా మా పార్టీలో విలీనమయ్యేటటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద చర్య తీసుకుంటే మళ్ళీ వాళ్ళు ఎట్లా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మారే అవకాశం ఉన్నది. కాబట్టి ఆ రకమైనటువంటి వ్యవహారం జరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. 10 ఏళ్ల కింద జరగాల్సినటువంటి విలీనం 10 ఏళ్ల తర్వాత జరుగుతున్నట్టు మాకు అనిపిస్తూ ఉన్నది. బీజేపీలో ఒక రకమైన స్తబ్దత నెలకొంది. ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరికి వారుగా ఉంటున్న పరిస్థితి అంటున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా ఎవరికి వారు సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్న పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తారు? భారతీయ జనతా పార్టీలో ఎక్కడ కూడా స్తబ్దత లేదు. భారతీయ జనతా పార్టీ పని విధానం, పార్టీ ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ఆదేశాన్ని నాయకుడు ఎంత పెద్దవాడైనా సరే దాన్ని తూచా తప్పకుండా పాటించాల్సిందే. నిబద్ధతతో క్రమశిక్షణతో ఉండేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద సభ్యత్వం కలిగి ఉన్నటువంటి రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ గుర్తింపు ఉంది. ఈరోజు 8 మంది ఎమ్మెల్యేల మధ్య, 8 మంది ఎమ్మెల్యేల మధ్య, మిగతా ఎమ్మెల్సీల మధ్య సఖ్యత లేదని మాట్లాడే ముందు మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే దానికి నిదర్శనం. పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాన్ని ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, మేమంతా సమన్వయంతో కార్యకర్తలతో అనుసంధానమై పనిచేసినటువంటి కారణంగానే మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 భారీ మెజార్టీతో ప్రభుత్వం మీద, ఈరోజు అధికార ప్రభుత్వం మీద, అధికారం ఉన్నటువంటి అభ్యర్థుల మీద మేము మొన్న విజయం సాధించినాం. ఆ వచ్చినటువంటి ఫలితాలే మా సఖ్యత, మా నిబద్ధత, మా యొక్క క్రమశిక్షణకు నిదర్శనం. రాజన్న ఆలయాన్ని మూసివేస్తున్నారని చెప్పి ప్రజలను బీజేపీ తప్పుదోవ పట్టిస్తుందని చెప్పి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు. దీని మీద మీరేమంటారు? ఆలయాల మీద తప్పుదోవ పట్టించేటటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీకి ఎప్పుడూ రాదు. ఈరోజు హిందుత్వం కావచ్చు, ఆలయాల అభివృద్ధి కావచ్చు, హిందువుల మనోభావాలు కావచ్చు, ఎక్కడ దెబ్బతిన్నా కూడా మొదటగా స్పందించేది, మాట్లాడేది, పోరాటం చేసేదే భారతీయ జనతా పార్టీ. ఈరోజు ప్రభుత్వం ఆలయాలని అభివృద్ధి చేస్తామని ముందుకు వస్తే దాన్ని స్వాగతించాల్సింది. కానీ భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా అభివృద్ధి కార్యక్రమాలన్నీ జరగాలి. ఏంటి అక్కడ ఉన్నటువంటి భక్తులు ఏమనుకుంటున్నారు? వాళ్ళ భక్తుల మధ్య కొంత కమిటీతో కొంత సమన్వయం జరగాలి. భక్తులు ఏం కోరుకుంటున్నారు? భక్తులు కోరుకున్న దానికి అనుగుణంగా వ్యవహారం జరగాలి. ప్రభుత్వం కోరుకున్నదే ప్రతిదీ జరగాలని లేదు. భక్తుల మనోభావాలు కూడా ముఖ్యం. కాబట్టి భక్తులు ఏమనుకుంటున్నారు, కాబట్టి ఆ రకమైనటువంటి ఆలోచనతోనే అభివృద్ధి చేస్తే బాగుంటుంది. అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోతున్న పరిస్థితి, ఒకవైపు ధాన్యం కొనుగోలు సజావుగా సాగుతుందని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ప్రభుత్వం చెప్పేటటువంటి ప్రకటనలకు గ్రౌండ్లో జరుగుతున్నటువంటి వాస్తవాలకు ఎక్కడ కూడా పోలిక లేదు. ఒక పక్క మంత్రి గారు చెప్తారు, మేము ఇప్పటికీ 65%, 70% ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని. ఇంకా కల్లాళ్ళల్లో 80% ధాన్యం ఉన్నది. కల్లాళ్ళల్లో రైతులు కన్నీళ్లు పెడతా ఉన్నారు. రైతులు ధాన్యం తీసుకొచ్చి కల్లాళ్ళల్లో ఏడుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చేసేటటువంటి వ్యవహారం రైతులకు ఇబ్బంది వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆనాడు టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తప్పులే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తున్నది. ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులు కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం గొప్పగా ప్రవేశపెట్టింది. అకాల వర్షాల వల్ల నష్టపోయేటటువంటి రైతులకు ఫసల్ బీమా ద్వారా ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వం అంత గొప్ప పథకాన్ని, పంటల బీమా పథకాన్ని తీసుకొస్తే ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయలేదు, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదు. ఫసల్ బీమా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫసల్ బీమా పథకం
పథకంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం అయి ఉంటే ఈరోజు కళ్ళల్లో అకాల వర్షం వల్ల తడిసినటువంటి ధాన్యానికి కూడా సంబంధిత బీమా కంపెనీ నుంచి నష్టపరిహారం వచ్చేటటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం పూర్తిగా సరియైన రీతిలో ప్రయాణం చేయని కారణంగా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇకనైనా ప్రభుత్వం రైతుల విషయం మీద దృష్టి పెట్టాలా. 15 రోజుల ముందే దాదాపు ఇప్పటికే వాతావరణ శాఖ మనకు చెప్తా ఉంది, ఋతుపవనాలు ముందుగానే ఈ రాష్ట్రంలో 15 రోజుల ముందుగా వస్తున్నాయి. మరి ఇంకొక 10 రోజుల తర్వాత వర్షాలు మొదలయ్యేటటువంటి అవకాశం ఉన్నది. ఇప్పటికీ పూర్తిగా వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్ధం కాలేదు. అసలు రైతులకు సంబంధించిన రుణాలు ఎంతవరకు టార్గెట్ రీచ్ అయ్యారు, ఇప్పటి వరకు ఎస్ఎల్బీసీ కానీ జిల్లా లెవెల్లో కానీ బ్యాంకర్ల కమిటీ మీటింగులు జరుగుతలేదు, రివ్యూ జరుగుతలేదు. ఈ రకంగా ఉంటే ఇప్పుడు వ్యవసాయ పనులు మొదలయ్యేటటువంటి సమయంలో రైతులు ఆందోళనలో ఉంటే రైతాంగానికే కాదు రాష్ట్రానికే నష్టం వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆ విషయం మీద దృష్టి సారించాలి. మొత్తమే చూసుకోవచ్చు, ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా బీఆర్ఎస్ కాంగ్రెస్లో విలీనం కావడం తథ్యమని చెప్తున్నారు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్. వీడియో జర్నలిస్ట్ రంగానాయకులతో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.